చేస్తున్నారు కానీ అవగాహన లేదు. అతను ఆ ఊరికి సంరక్షణ పెట్టచ్చు, పెట్టచ్చు. అలాగే ఈ అవగాహన సదస్సు పెట్టడానికి ఈ యొక్క అవకాశాలు ఇంకా అవగాహన లేక మీ కుటుంబాలు లాభం అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇది సమాధానం. ఇది ఫస్ట్ అవగాహన సమస్యలు ప్రకటించడం ఈ అవకాశం మీరు సద్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి రోజులు చేసిన వచ్చి తొమ్మిది నుంచి ఇచ్చేసిన వారికి మీ చేతిలోనే ఉంటుంది. మీ అందరికీ ఈ అవకాశం ముందు చేసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? చూడడానికి పదం చాలా అందంగా ఉంది. స్కిల్ అంటే నైపుణ్యత. ప్రతి ఒక్కరిలో కూడా నైపుణ్యత ఉంటుంది, మనకు తెలియదు అంతే. ఎస్పెషల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికాడ ఉంటూ మీ ఇంటి పనులు చేసుకుంటూ మీరు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన మీకు వచ్చింది అనుకోండి, వస్తుంది ఖచ్చితంగా. ఇంట్లో ఆదాయం సరిపోలేదు, భర్త సంపాదించేస్తారు, ఆదాయం కొంత కుటుంబంతో బతకాలి, అలా కాదు నేనేమైనా చేయాలని ఆలోచన చాలా మంది వైరమ్మలకు ఉంటుంది. ఇంటి పని చేసుకునే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, సంపాదించుకోవాలి మనం కూడా. రోజుకు గంట కష్టపడి ఒక కొవ్వొత్తుల తయారీ కేంద్రం పెట్టుకుంటే రోజుకు గంట కష్టపడగలిగితే ఆ గంటలో 100 కొవ్వొత్తులు తయారు చేస్తారండి. ఆ కొవ్వొత్తులు మీరు మార్కెట్కి పంపిస్తే కొవ్వొత్తుకు రూపాయలు చొప్పున తీసుకున్నా 100 రూపాయలు మీకు సంపాదిస్తారు. అంటే నెలకి 3,000 రూపాయలు మీ కొత్త సమయం లేకుండా మీరు మీ యొక్క గంట టైం వెచ్చిస్తే నెలకు 3,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అదే మీ ఆలోచనకి తోడయి ఒక మెషినరీ తీసుకుని ఆ మెషినరీతో క్యాండిల్స్ తయారు చేస్తే చిన్న కుటీర పరిశ్రమకు సాగు చేయగలిగితే అదే మీ 3,000 రూపాయల ఆదాయం నెలకి 30,000 అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దట్టు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్ని చైతన్యపరచాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని వివిధ అంటే మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇందాక శ్రీనివాస్ చెప్తూ మాట్లాడినారు ఏంటంటే 4 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది, కింద షాపులు ఉంటాయి, ఆ షాపులు అతికించుకుంటారు, వెనకాల ఉంటుంటారు, వాళ్ళు మాత్రం కూలిపట్టుకు పెయింట్ షాపులు అంటుంటారు. వాళ్ళే అక్కడ షాపులు పెట్టుకోకూడదు, వాళ్ళే వ్యాపారం మొదలెట్టుకోకూడదు అంటే వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. వ్యాపారం ఎలా పెట్టాలో తెలియదు, ఏ వ్యాపారం చేయాలో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ స్కిల్స్. ఇప్పుడు ఏ పని ఒక రైతు ఉన్నాడు అనుకోండి, నన్ను తీసుకెళ్ళి ఒక గొలుపు ఇచ్చి మట్టి పెంచేబట్టే నేను చేయలే, రైతుకి తెలుస్తుంది. ఆ రైతుని తీసుకొచ్చి కొద్దిగా మెలకువలు నేర్పి ఒక మిషన్ కొనిచ్చాం అనుకోండి, తను గంటలో చేసే పని 10 నిమిషాలు చేస్తాడు. సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలాగే మీ మహిళలు ఎందుకు ఇక్కడ టార్గెట్ చేశారని చాలా మంది అనుకోవచ్చు. ఇది మహిళకే కాదని అందరికీ ఉంది, మగవాళ్ళకు కూడా ఉంది అవకాశం. దీని ఉద్దేశం ఏంటంటే మీ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన ఆచరణలో పెట్టడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది నాకే ఆలోచన ఉంది, ఏదో వ్యాపారం చేయలేదు, కానీ తగిన సూచనలు సలహాలు ఇచ్చేవాడు అప్పుడు నేర్చుకున్నాను. చదువుకున్న నాకే ఒక డౌట్, ఈ వ్యాపారం చేయాలంటే నేను ఏం చేయాలి అని ఒక డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ తీర్చేవాడు ఎవరు లేదు నాకు ఇక్కడ. చదువుకున్న నాకే డౌట్స్ ఉంటే చదువుకోలేదు కేవలం భూమిలో ఉండిపోయి మీకు ఎన్ని డౌట్లు ఉంటాయో ఊహించుకోండి. గవర్నమెంట్ మంచి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది, 25 రోజుల పాటు మీరు యొక్క కార్యక్రమాన్ని అంటే 90% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. మీకు ట్రైన్ అప్ అయ్యి ఆవిడ పుట్టగొడుగులు ఇంట్లోనే మొదలు పెట్టింది. ఆవిడ పేరు మర్చిపోయాను, మన అన్నదాత ఇంట్లో వచ్చింది 2 months 2 బ్యాక్. ఆవిడ చెప్పింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్ అప్ అయ్యాను, ట్రైన్ అప్ అవ్వడం వల్ల అంతవరకు నాకు ఆలోచన ఉంది కానీ ఎలా అమలు జరపాలో తెలియలేదు. నాకు పుట్టగొడుగులు ఇంట్లో స్టార్ట్ చేసింది. ఆవిడ ఒక రూమ్ ఖాళీ చేసేసి రూమ్ లో పంపించేది. తీసుకున్న తర్వాత మీకు అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర మీ డేటా ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు మండల ఆఫీస్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, త్రూ పంచాయతీ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు మీరు సర్టిఫికెట్ హోల్డర్ అయి ఉంటే బ్యాంకర్స్ చాలా ఈజీగా మిమ్మల్ని రెసిప్రోకేట్ అవుతారు. మీరు వెళ్ళారనుకోండి, ఈ సర్టిఫికెట్ ఉండడం వల్ల బ్యాంకర్ అప్రోచ్ బాగుంటుంది. అంటే వీళ్ళకి తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కాల్సి తెచ్చుకున్నారు, వీళ్ళు అటెండ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళు లోన్ ఇవ్వచ్చు. రీపే కెపాసిటీ అంటే కెపాసిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి తెలియకుండా వ్యాపారం పెట్టిన దానికి, అన్ని మెరుగులు తెలుసుకుని వ్యాపారం పెట్టిన దానికి తేడా ఉంటుంది.
సో ఏమి నేర్చుకోకుండా పొయ్యి వెలిగించి వంట చేయమంటే ఎంత ప్రమాదమో, ఏమీ తెలియకుండా వ్యాపారం చేయడం అంత ప్రమాదం. సో మీరేంటి స్కిల్ డెవలప్మెంట్ ఆ క్లాసెస్ బాగా వాడుకోండి. రాబోయే కాలంలో మీ అందరిలో కనీసం ఒకరిద్దరైనా సరే బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నాను కానీ వ్యాపారం చిన్న కుటీర పరిశ్రమ వ్యాపారస్తులుగా స్థిరపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ తన మీటింగ్ కి ముఖ్య అతిథి చేసిన అండా మాజీ ఎంపీ దాస్ గారికి, మా మండలం పార్టీ కృష్ణ గారు తెలియజేసిన త్వరగారికి, మన యూనియన్ సత్యనారాయణ గారికి, అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్గనైజ్ చేస్తున్నారు తమ్ముడు శ్రీనివాస్ బాబుకి, అలాగే జనసేన మున్సిపాలిటీ ప్రెసిడెంట్ గారు శ్రీ జి శ్రీనివాస్ గారికి, సిస్టర్ మీ పేరు సిస్టర్ జనసేన వీర మహిళ ఏకైక వీర మహిళ మనకు గంగాధర్ గారికి, అలాగే గౌతమ్ యువ నాయకుడు జనసేన నుంచి, అలాగే మన ఎన్కే వీరబాబు గారికి, మహేష్ గారికి, అలాగే రాజు గారికి, మనకి మీ పేరు కిరణ్ గారికి మీ పేరు ప్రవీణ్ సార్, నాగబాబు గారికి, వన్ గారికి పేరేం లేదా వీరబాబు గారికి, ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేస్తున్న సోదరులందరూ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మహిళలందరికీ కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరిలో ఈరోజు రావడం మాట్లాడటం. పుష్పాట గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ ఏమా మీరు మాట్లాడుకుంటామంటే మేము మహిళలు మన మహిళలు కాదు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపల వాళ్ళు ఈ శిక్షణ తీసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ రుణాలు పొందడానికి సబ్సిడీ పొందడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు దాంట్లో ఏంటంటే 5 లక్షలు మొత్తం రోజులకు 5 లక్షలు మీరు పెట్టే ఎంటర్ప్రైజేషన్ బట్టి 30% సబ్సిడీ అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఒక స్కీమ్ వేసింది. అందులో 50% సబ్సిడీ ఉంది. అంటే 1 రూపాయలు తీసుకుంటే 50 లక్షలు సబ్సిడీ ఉంది. కాకపోతే దాన్ని ఎలా పొందాలా, ఏ రకంగా పొందాలా అది దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్. అంటే మీరు ఎన్నో చిన్న చిన్న వ్యాపారంలో వ్యవస్థలు అన్ని చేస్తుంటారు, కానీ దాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వం ద్వారా మనం పెద్ద స్థాయిలో లబ్ధి పొందాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకుని దాని ద్వారా ఈ సర్టిఫికేట్ ద్వారా మనం అప్లై చేసుకుంటే మనకు 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలు, 20 లక్షలు తీసుకుంటే 10 లక్షలు, అలా 50% సబ్సిడీ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. నేషనల్ లైఫ్ స్టాక్ దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి. వాటర్ బయో ఉన్నది, నెక్స్ట్ ఏమో మన ల్యాబల్ కంపెనీ ఉంది, దూరం కంపెనీ ఉంది, డైలీ ఫండ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల వ్యాపారాలు. ఎన్నో ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఏ రకంగా డెవలప్ చేసుకోవాలా, మనం ఏ రకంగా దాన్ని అంటే మనం వ్యాపారం ఏ రకంగా చేయాలా, ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీకు అందరికీ చెప్తారు. 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపున్న వాళ్ళు మాత్రం ఈ పథకాన్ని జాతీయ ఉపయోగించుకుంటే మీరు నేను చెప్పినటువంటి ఈ సబ్సిడీ స్థానిక సబ్సిడీస్ అంటే మీరంతా కూడా అభివృద్ధి చెందగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కంపెనీ